జస్ట్ ఆస్కింగ్ అనేటువంటి పేరుతోటి గొంతు చించుకునేటువంటి ప్రకాష్ రాజ్కి మత ఘర్షణలు రేకెత్తించే విధంగా మాట్లాడే రావణ్కి మధ్యలో ఎంతో అనుబంధం ఉంది. వీళ్ళిద్దరూ కూడా ఒక కుట్రపూరిత ఆలోచనతోటి పవన్ కళ్యాణ్ గారిని బలహీనపరచాలనేటువంటి ఆలోచనతోటి చేస్తున్న ప్రయత్నం ఇవాళ ఇప్పుడు మనకి ఆధారాలతో సహితం మనకి కనపడ్డాయి. వాళ్ళిద్దరూ మాట్లాడుకుని ఎలా చేసుకోవాలో మాట్లాడుకుని ముందుగానే ఒక ప్లాన్ వేసుకుని పక్కాగా ఈ కుట్ర పన్నుతున్నట్లుగా స్పష్టంగా మనకు కనబడతా ఉంది. అయితే తెర మీద మనకి ప్రకాష్ రాజ్ రావణ్ కనబడుతున్నారు కానీ వీరిద్దరు వెనక ఉండి నడిపించేటువంటి వ్యక్తులు ఎవరు అంటే వేరే వేరే సందర్భంలో వేరే వేరే డేట్స్ లో వేరే వేరే ఇష్యూస్ మీద నేను చేసే తెలుగు ట్వీట్స్ దాని సెంటెన్స్ స్పెల్లింగ్ కరెక్షన్స్ కోసం మాట్లాడుకున్న వాయిస్ మెసేజెస్ ని తర్వాత దాన్ని ఎడిట్ చేసి ఒకే కాన్వర్జేషన్ గా మాట్లాడుతున్నారు ప్రభుత్వాన్ని దించడానికి అనే ఒక మినిస్టర్ ప్రెస్ మీట్ ఇస్తూ మీరు చేస్తున్న ఈ నాటకం ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతి నాయకుడిని ప్రశ్నించే నా గొంతుని జనాల గొంతుని నొక్కేయడానికి చేస్తున్న ప్రయత్నం అని చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఇలాంటి గాలి మాతల్ని సృష్టించి మీరు చేస్తున్న అక్రమ అరెస్టులు మీ దౌర్జన్యాన్ని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారా? ఇంకేదైనా ట్రై చేయండి. ఈ ఆడియో లీకులు మీకెలా దొరికింది? దీన్ని సోషల్ మీడియాలో లీక్ చేసింది ఎవరు? జస్ట్ ఆస్కింగ్.